మతాలు ఒకటే, సర్వమతాలు ఒకటే అనేటువంటి భావజాలం ఉన్నటువంటి గోనెగండ్ల మండలం గజ్జిల్లలో మాత్రం ఒక ముస్లిం రామాలయ దేవాలయాన్ని కట్టిస్తా ఉన్నారు. ఫాతిహాలు చేయింది కూడా పరమాత్ముడు లేడనే విధంగా మా గ్రామంలో ఈ విధంగా పరమాత్మని వేడుకుంటున్నారు. ఈ చర్చిలో ఈ రామ దేవాలయంలో నా అల్లా లేడా? हिंदू मुसलमान भाई भाई सबका मालिक एक है. భారతదేశంలో భక్తిభావం పెరిగిపోయింది. ఇటీవల కాలంలో మనం చూస్తే గత 15 ఏళ్ల నుంచి పెద్ద ఎత్తున కూడా అన్ని మతాలకు సంబంధించినటువంటి భావజాలం పెరగడంతో పాటు అయితే ప్రతి ఊర్లోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ ఒకవైపు గుళ్ళు, మరోవైపు చర్చిలు, ఇంకోవైపు మసీదులు కూడా పెరిగిపోయేటువంటి పరిస్థితి మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో చూస్తున్నాం. అయితే అన్ని మతాలు ఒకటే, సర్వమతాలు ఒకటే అనేటువంటి భావజాలం ఉన్నటువంటి గోనెగండ్ల మండలం గజ్జిల్లలో మాత్రం ఒక ముస్లిం రామాలయ దేవాలయాన్ని కట్టిస్తూ ఉన్నాడు. ఆ రామాలయం దేవాలయం కట్టించడానికి ఏంటి, ఆ గంజిలలో ఎలాంటి సాంప్రదాయం కొనసాగుతుంది, ఆ గంజిలకు ఉన్నటువంటి చరిత్ర ఏంది, ఈ ముస్లిం ఎందుకు రామాలయం కట్టాలనేసి తలపించాడనేటువంటి అంశం మీద మనం చూస్తున్నాం. మనం చాలా చోట్ల కూడా చూసాం. ఎప్పుడైనా సరే రాముని అంశం వస్తే మాత్రం ఒకవైపు ముస్లిమ్స్ అని, ఇంకోవైపుకు హిందువులు అనేసి పెద్ద ఎత్తున ఆందోళన జరిగినటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా చూసాం మనం 1992లో చూసుకుంటే ఈ బాబ్రీ మసీద్ చుట్టూ జరిగినటువంటి ఘటనలు, వచ్చినటువంటి తీర్పులు, పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. కానీ గంజిలలో మాత్రం మనం చూస్తూ ఉన్నాము, రామాలయం కట్టడానికి ఒక ముస్లిం ముందుకు వచ్చాడు. అసలు ఆయన ఈ రామాలయం కట్టడానికి ముందుకు రావాల్సినటువంటి పని ఏంటి, అసలు ఎందుకోసం రామాలయం కట్టాలి అనేటువంటి సంకల్పించాడనే అంశం మీద మనతో మాట్లాడడానికి అయినారు. సార్ చెప్పండి, రామాలయం కట్టాలని ఎందుకు అనుకున్నారు? ముందుగా యావత్ అందరి హృదయంలో భగవంతుడు ఉన్నాడని భావనతో ఆ యొక్క భగవంతునికి మా యొక్క హృదయపూర్వక నమస్కారం. అంటే మా భాషలో చెప్పాలంటే ఆ అల్లగారికి మా యొక్క సలాం. మేము రామాయణం ఎందుకు కట్టాల్సి వచ్చిందంటే, ఫస్ట్ మాది ఊరు సన్న గ్రామం, 300 ఇండ్లు ఉంటుంది. ఇక్కడ మా జేజినాయన అంటే మహాత్మా శ్రీ 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 బడే సాహెబ్ తాత, అక్కడ అతని గురు పరంపరంగా అని ఒక హిందూ ముసల్మాన్ భాయ్ భాయ్ అనే విధంగా ఒక కుల మతాలకి సమరస్యంగా అని ఒక నిదానం తెచ్చి ఇక్కడ జీవ సమాధిగా అయినాడు. ఆయన దర్గాలో అందరం మేము ఈ గ్రామం హిందూ అనక ముసల్మాన్ అనకుండగా మేమందరము కలిసిమెలిసి అతని యొక్క ఉరుసు జారత్ అని ఫాతిహాలు చేసుకొని మేము ఈ మా గ్రామంలో ఎవరైనా కానీ హల్లాల్ చేయంది అన్నం ముట్టరు. కానీ ఫాతిహాలు చేయంది కూడా పరమాత్ముడు లేడనే విధంగా మా గ్రామంలో ఈ విధంగా పరమాత్మని వేడుకుంటున్నారు. ఈ బడేసాబ్ ఎవరు? బడేసాబ్ ఆయనకు ఉరుసు జరిపించాల్సిన అవసరం ఏంటి? ఆయన మహాత్మా బడే సాహెబ్ తాత అని ఒక యోగి అయితే అతనికి యోగి అంటే ఎక్కడైనా కూడా అందరూ పూజారులే ఉంటారు. ఇక్కడ మహాత్మా బడే సాహెబ్ తాత కూడా ఒక వంశం ఉంది. అంటే ఈ ఊరికి ఆయన ముల్లతనం కూడా చేస్తూ ఆయనకేదో ఆయన నమ్ముకునే దైవ మార్గంలో పోయి ఆయన ఒక గురువు అని భావించి ఆయన్ని ఏదో నమ్మకమే దేవుడు అంటారు కదా, ఆ విధంగా ఆయన్ని దేవునిగా భావించుకొని వాళ్ళ నమ్మకం దేవుడు ఎట్లుండాలంటే ఎవరు చూడలేము, ఆ నమ్మకమే దేవుడు అనే ఒక భావనతో ఆయన ఇక్కడే దేవుడు అని వాళ్ళ ప్రతి ఒక్కరి నమ్మకం అంతే. ఆ నమ్మకం విధంగా ఉరుసు చేస్తున్నారు. ఆ యొక్క వంశీకులం మేము ఇప్పటికి మాకు 7వ తరము. మేము 7వ తరం మనవుండ్ల అతనికి. మేము ఆయన పాటించినటువంటి పద్ధతులను మేము పాటిస్తూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ అల్లా స్వరూపాన్ని కూడా మనసారా నమ్మేటటువంటి వ్యక్తులము. అనునిత్యము అల్లా యొక్క ప్రార్థనలు కూడా జరుపుకుంటాము. అదేవిధంగా మేము ఇలా జరుపుకుంటున్నాము. ఎందుకు ఇప్పుడు ఈ గుడి కట్టాల్సి వచ్చిందంటే, జగద్గురు దస్తగిరయ్య స్వాములని నమ్మే వాళ్ళం మేము మా పెద్దల కాట నుంచి. అదేవిధంగా దస్తగిరయ్య కట్ట కడుతుంటే హైందవ సోదరుల్ని సహాయం అడిగితే వాళ్ళు తోచిన సహాయంతో దాన్ని దస్తగిరయ్య కట్టని నిర్మించినారు. ఇంకా దస్తగిరయ్య కట్ట అయితే పరిపూర్ణమైంది. ఏం స్వామి మీ కోరిక ప్రకారంగా అయితే దస్తగిరయ్య కట్ట
మహాబుస్వాని కట్ట కట్టించినాము కదా, మరి మాము నమ్ముకునే దైవాన్ని ఆరాధించుకోవాలంటే మాకు కూడా నీ వంతు సహాయ సహకారం ఉంటే ఇది కూడా కట్టుకుంటామంటే, పాండినైనా మరి మీరు కూడా నాకు సాయం చేశారు కాబట్టి మీ ఎమ్మడ ఉండి నేను కూడా మీరు నాకు ఏ విధంగా అయితే సాయం చేసినారో నేను అదే విధంగా నేను కూడా మీ వెనకే ఉంటాను నాయన అంటని చెప్పి ఈ విధంగా నేను దీంట్లో నడయాడాల్సి వచ్చింది నాయన. అంటే ఈ రామాలయం నిర్మించడానికి ఈ తీసుకొస్తున్నటువంటి స్టోన్స్, ఈ రాతి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఎంతమంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు? ఆ, ఈ టోన్స్ ఇది మన దేవనకొండ టర్లింగ్ దగ్గర కౌడికొండ పీరా అని అక్కడి నుంచే మేము ఇక్కడ తెస్తుంటాము. ఈ గుడి కట్టడానికి కూడా ఇంకో కారణమైంది. ముఖ్యమైన దాతని కర్ణాటక రామారావు తాత అని, అతని నిరాహార యోగి. మానవ ప్రయత్నంగా మేమిద్దరం అన్నదమ్ముల రీతిగా ఒకే తల్లి పిల్లలు తీరుండాము. పూర్తి లోపు అంచనా వ్యయం ఎంత అనుకున్నారండి? అంచనా వ్యయం మేము మొదట ఫస్ట్ ఇది ఇంత అని అనుకోలేదు, ఒక గుడి అనుకున్నాము. ఈ నేనంటే కదా ఇప్పుడు రామారావు తాత అని నిరాహార యోగి అంటే కదా, ఆయన వచ్చి దీనికి పొడువులు కొలతలు న్యాయాలు మేము ఉంటాయి ఆయన అట్ట కాదంటని చెప్పి ఆయన ఇట్లా చేస్తే దీని అంచనా ఏమో ఈ గర్భగుడి కాటికే 2,10,00,000 అవుతుందని ఆయన అంచనా. మాకు అంచనాలు కూడా ఏమి పెద్దగా అందుబాటులో లేవు, మాకు లెక్కలు పక్కలు కూడా పూర్తిగా తెలవు. ఆయన చెప్పిన ప్రకారంగా నడుపుతున్నాం. అంటే ఈ నిధుల సమీకరణ అంతా కూడా అంటే కేవలం మీరు ఈయన రామారావు తాత స్పాన్సర్ చేయనా, లేకపోతే ఎవరన్నా దాతలు వచ్చి సహకారం ఏమైనా అడుగుతున్నారు? ఆయన కూడా ఏమన్నాడంటే రామారావు తాత కూడా, నాయన నా వంతు నేనైనా కూడా నిరాహార యోగిని, నాకైనా దాతలు ఇవ్వాల్సి ఉండేది, మీకైనా దాతలు చేస్తుండేదే. మీరు గ్రామంలో కూడా శాతనైనంత సాయం అందుకునండి, నేను కూడా శాతనైనంత సాయం చేస్తాను. ఆ పైన ఆ శ్రీరామచంద్రుడు మనకి ఏ మార్గం చూపిస్తే ఆ మార్గం పట్టుకొని పోదాం. దేవుడు ఉండాడని నమ్ముతున్నాం కదా, మనమే దేవుడు ఉండాడని నమ్మకము లేకపోతే ఏది కాదు. దేవుడు ఉన్నాడు, ధైర్యంగా మనం అడుగు ముందుకేస్తామని ఆయన సలహా మేరకు మేము ఈ విధంగా జరుపుకుంటున్నాం. మన దేశంలో చూస్తున్నాం చాలా చోట్ల కూడా హిందూ ముస్లిం గొడవలు కానీ, లేకపోతే రామాలయం అదేవిధంగా బాబ్రీ మసీద్ ఘర్షణలు కూడా చూసాం. కానీ రామాలయం కట్టేందుకు ఒక ముస్లిం ముందుకు రావడాన్ని ఇక్కడ మిగతా వాళ్ళంతా కూడా ఆస్వాదిస్తుంది, దాన్ని స్వాగతిస్తున్నారు. ఇప్పటికైతే మా మండలంలో మా మత పెద్దలు కానీ, లేకుంటే మా హైందవ సోదరుల మత పెద్దలు కానీ ఎక్కడ మాకు అలాంటివి ఏమీ లేవు. మేము విశ్వసిస్తామంటే హిందూ ధర్మం ప్రకారంగా ఏమనైనా మీరు సబ్జెక్ట్ హిందూ ధర్మం ప్రకారంగా చెప్పిన పరమాత్ముడు అందుగలడు ఇందులేడు అని ఒక సబ్జెక్ట్ మాట్లాడుతుంటారు కదా, సూది మన మోపినంత స్థలం కూడా ఖాళీ లేదు అని హైందవ సోదరులు నమ్మే ధర్మమే కదా ఇది. అదే విధంగా మా ఖురాన్లో చెప్పేది కూడా జిమిన్సి ఆస్మాన్ తక్ అంటే జిమిన్ అంటే భూమి నుండి ఆకాశం వరకు అంతా ఆ సృష్టికర్త అల్లా స్వరూపమదే అని అంటున్నారు కదా. అలాగే మన క్రైస్తవ సోదరులు కూడా మన ప్రభు వాక్యములు కూడా ఏమంటున్నారు, ఈ సృష్టి అంతా పరమాత్ముడే నిండి ఉండాడని అంటారు కదా. మరి మా భావన చెప్తాం, మరి ఒకరిని హెచ్చు తగ్గులు పలకడం లేదు. ఒకవేళ ఏమైనా తప్పు ఉంటే కూడా అందరూ నన్ను క్షమించుగాక. ఈ భూమి అంతా నా దేవుడు ఉండాడన్నప్పుడు మరి ఆ మసీదు కాడ ఆ చర్చి కాడ నీ దేవుడు లేడా, నీ రాముడు? అలాగే నాను ప్రశ్న వేసుకునేది, మరి ఈ చర్చిలో ఈ రామ దేవాలయంలో నా అల్లా లేడా? భూమి అంతా జిమిన్సి ఆస్మంతా ఖే అల్లా అంటున్నాం కదా. మరి ఈ రామ దేవాలయం కాటికి వచ్చి లేదా చర్చి కాటికి పోతే మరి రాముడు అల్లా లేనట్లా. అప్పుడు అయితే జిమిన్సి ఆస్మంతా ఖే అనే పలుకు అబద్ధం అవుతుందేమో కదా. నాకే అది తప్పో రైటో తెలియదు, నాన్న నమ్మిన మాట. అలాగా మన క్రైస్తవ సోదరులైన కూడా ఈ రామదేవాలయం అయితేనేమి, లేకుంటే వెంకటేశ్వర దేవాలయం అయితేనేమి, లేకుంటే ఈ మసీద్ అయితేనేమి, ఆ మసీదులు కూడా మా ప్రభువే ఉండాడనుకుంటే అప్పుడు సమస్త ఒకటే అవుతుందేమో కదా. అది అనేది అంటే అవతల వాళ్ళు అనుకోవాలని కాదు, నా భావన, అది నా నమ్మకం. అట్లని నా వ్యక్తిగత విషయాలు అందరికీ పాటించమని చెప్పడం లేదు. నేను అల్ల ధర్మాన్ని పాటిస్తూ సమస్త అది నేను నా హైందవ సోదరులు అనుకుంటున్నాను. హిందూ ముసల్మాన్ భాయ్ అని ఆ రోజు పెద్దలు షిరిడి సాయిబాబా కూడా పలికినాడు కదా, హిందూ
ముసల్మాన్ భాయ్ భాయ్ సబ్కా మాలిక్ ఏక్ హై అంటుండారు కదా. నేను అట్లా పెద్దలు చెప్పింది ఇదే నిజమేమో కదా అనుకొని నేను చేస్తున్నాను. అంటే మీ మత పెద్దలు కానీ మత ఛాందస్వాదులు కానీ మిమ్మల్ని ఇలా చేయడం తప్పు అని ఇప్పటిదాకా ఎవరైనా విమర్శించారా? అని అని చెప్తాను కదా. వాళ్ళ వాళ్ళ భావన ఏముందో కానీ నేను నా మత పెద్దలకు నేను కోరేది ఇదొక్కటే. నేను తప్పు చేసింటే కూడా మీరు హృదయంలో పెట్టుకునండి. ఒకవేళ నేను తప్పు చేశానేమో, ఎందుకంటే నాను నమ్మినటువంటి అల్లని ఆ మహబూబే సుబహాన్ని వాళ్ళు వచ్చి సాయం అందించినారు, నిర్మించినారు. కాబట్టి వాళ్ళు కూడా నీ వంతు సాయం చెయ్యి అంటుంటే నేను అందరం కలిసిమెలిసి ఉందామని అని వాళ్ళు అనిందానికి నేను చేస్తున్నాను. కానీ ఇది ఏదో నా మత పెద్దలకి సన్నగా కావాలని లేకుంటే మతానికి వ్యతిరేకమని కాదు. కానీ వాళ్ళు ఇచ్చిపుచ్చుకునడం అనే ధోరణిది అంతే. వాళ్ళు చేయడము. ఇప్పుడు నువ్వు ఎందుకు పిలిచేవే, నీ ఇంటికి నాన్న రావడం ధర్మం. నువ్వు ఏం పెట్టినా అన్నానికి అయితే అల్లా హిందువు క్రైస్తవ అని పేరు లేదు. నాన్న పిలిస్తే నీ ఇంటికి నువ్వు రావాలా, నా ఇంటికి నాన్న రావాలా అనే పద్ధతితో బతికే వాళ్ళము. ఇక్కడ మా యొక్క గ్రామాల్లో మా పెద్దలు పురాతన పెద్దల కాలంలో ఇట్లా జరుగుతుంది కాబట్టి అలాగే నడుచుకుంటున్నాం, అలాగే ఉండం. అట్లని మా అల్ల ఏమాత్రం తక్కువ కాదు. నేను నమ్ముకునే దేవుడు ఆయన ఈ ఈ ఇక్కడ కోసి చూసిన భక్తుల హృదయంలో భావమై ఉంటాడు భగవంతుడు అని అందరూ చెప్తారు. అదే విధంగా మేము నమ్ముతున్నాము. మీరు చెప్పండి సార్, మామూలుగా ఈ రామాలయం కట్టించడానికి నడుము ఇచ్చి ముందుకు ఉన్నటువంటి ఒక ముస్లిం ఎలా చూడాలి? ఈ ప్రజల్లోనున్న అభిప్రాయాల గురించి చూస్తే ఎప్పుడన్నా కానీ అందరూ క్వశ్చన్లు వేసేటోళ్ళే వస్తున్నారు ఇక్కడికి. ఏమి ఆడ అతనే కట్టేయాలా అనేవాళ్ళు కొంతమంది ఏమో పెద్దగా అవుతాడేమో దీని నుంచి అని కొంతమంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తున్నారు. ఇక్కడ నిజంగా జరిగేది ఇక్కడికి వచ్చి చూసి ఏదన్నా క్వశ్చన్ వేస్తే దానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. వాళ్ళు చూడరు, ఎక్కడో ఉంటారు, కానీ క్వశ్చన్లు వేస్తారు. క్వశ్చన్కి ఆన్సర్ అక్కడ ఎవరో చెప్పరు కదా. ఇక్కడికి వస్తే ఒక 2-3 రోజులు ఈ గ్రామంలో వచ్చి చూడండి. ఇక్కడ ఏమి జరుగుతుందో దాన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకొని కామెంట్ అయినా క్వశ్చన్ అయినా అప్పుడే పెట్టండి. వేరే విధంగా ఏ రకంగా క్వశ్చన్ లేదు. నీకేమనిపిస్తుంది అది ఇక్కడికి వచ్చి కనీసం బాధ్యత అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకున్న తర్వాతనే పెట్టాలి. ఏదో నన్ను గొప్పగా అవుతాను అని ఏదో రాసి పంపిస్తే ఇక్కడేమో ఒప్పుకునేటట్టు ఏమి ఉండదు. అంటే కేవలం ఈ ఊర్లో క్రేజీ కోసమే ఒక ముస్లింని పెట్టి ముస్లిం దీని రామాలయం గుడి కట్టించడానికి ఉన్నారు అనేది ఒక చర్చ అవుతుంది. నిజమేనా? అది క్రేజ్ అయితే మేము అనుకోవట్లేదు. ఇక్కడ జరుగుతుందే మా నాయన ముందుండే చేస్తున్నాడు పని. అయితే ఏం క్రేజ్ అయితే ఏం లేదు. ఆయనకేం పేరు రావాలని ఎవరు కోరుకోవట్లేదు. ఉండే చేస్తున్నాడు, పని చేస్తున్నాడు కాబట్టి క్రేజ్ వస్తుంది అంతే. చేయకపోతే ఎందుకు వస్తుంది క్రేజ్? అది ఎవరు గుర్తించట్లేదు. ఫస్ట్ ఈ గంజిలలో రామాలయం కట్టించేందుకు ఒక ముస్లిం ముందుకు రావడాన్ని ఎలా చూస్తున్నారు, ఏమనుకుంటున్నారు? ముఖ్యంగా చెప్పాలంటే ఈ గంజహల్లి గ్రామంలో శ్రీ శ్రీ మహాత్మా బడేసాహెబ్ తాత వారి యొక్క ఆశీస్సులతో ఇక్కడ వీళ్ళు ముఖ్యంగా పాటించే పద్ధతులు ఏమంటే, ఆయన మహాత్మా బడేసాహెబ్ తాత 300 సంవత్సరాల క్రితం హిందూ ముస్లిం అంతా ఏకమే అని చెప్పే ఒక ధోరణితో వీళ్ళు ఇక్కడంతా బతుకుతున్నారు. అలాగే వీళ్ళతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు క్రైస్తవులైనా కానీ ముస్లిమ్స్ అయినా కానీ హిందూ సోదరులైనా కానీ ఒకటే జంట సంతానమే. భారతదేశంలో ఏకత్వంలో భిన్నత్వం ఎలాగైతే ఉందో ఇక్కడ మన గంజహల్లి గ్రామంలో కూడా అదే కనిపిస్తుంది మనకు. ముఖ్యంగా చూడాలంటే ఆ ఉద్దేశంతోనే ఇక్కడ ఉన్నటువంటి సుభాన్ స్వామి వారి యొక్క ఆశీస్సులతో ఈ ప్రజలు ఆయనని అడగడం జరిగింది. స్వామి మాకు కూడా ఏదైనా ఒక ఆరాధన కొరకు శ్రీ రాముల వారి గుడిని నిర్మించాలని చెప్పేసి చేయండి అని ఆయనను అడిగితే ఆయన కూడా చేద్దాము, మన ఊరే కదా, మన తాత యొక్క అణుజాడల్లో నడుద్దాం అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ పునాది వేయడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే ఇక్కడ ఈ గుడి నిర్మాణం జరుగుతుంది సార్. అంటే కేవలం క్రేజీ కోసం ఇదంతా, అంటే మీ ఊర్లో రాబోయేటువంటి కాలంలో రామాలయం ఒక ముస్లిం కట్టించాడంట కాబట్టి అక్కడ చూడాలంట అనేటువంటి ఈ ప్రాపగండ కోసం, ఈ ప్రచారం కోసం, దీన్ని హైప్ చేసుకోవడానికి ఇదంతా చేస్తున్నారా? అంటే లేదు సార్, ఇది క్రేజ్ కోసం అయితే కాదు. అట్లా క్రేజ్ కోసం చేయాలనుకుంటే మా ముస్లిం సంఘాల్లో కూడా మేము చేయొచ్చు. ఇక్కడ మెయిన్ ఏం థాట్ అంటే, ఆయన మహనీయులు మన బడేసాహెబ్ తాత వారి యొక్క ఆశీస్సులు ఉన్నాయి. అలాగే గ్రామ ప్రజలు ఉన్నారు. ఇక్కడ క్రేజ్ కోసం చేయాలనుకుంటే వేరే వాళ్ళు కూడా ఏమైనా చేయొచ్చు. వాళ్ళకి చాలామంది తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు. డబ్బు ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ ఊర్లో. రెడ్డిస్ ఉన్నారు, వేరే కులాల వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు డబ్బు పెట్టి ఇటువంటి గుడిలు 3-4 అయినా కట్టియొచ్చు. అయినా ఆ యొక్క దైవ స్వరూపులు వాళ్ళకి భగవంతుని ఆజ్ఞతోని ఈ మంచి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు.
ఇది వేరే కులాల వాళ్ళు కూడా మతాల వాళ్ళు కూడా చూసి ఆనందించి ఈ కార్యక్రమాన్ని ముందు జరపాలని కోరుకుంటున్నాం సార్. అంతే సార్ మీరేమనుకుంటున్నారు? స్వామి నమస్తే. ఇక్కడ ఉండేటి మా బడే సాబ్ తాత అంటే మాకు అందరికీ కర్నూలు జిల్లాకే కానీ పల్లెలకైనా అందరికీ తెలుసు. ఈ ముస్లిం సోదరు చేస్తారంటే వ్యతిరేకం వచ్చే వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు, కానీ ఇప్పుడు ఇది అందరికీ నచ్చే పెట్టినాము కాబట్టి ఇక్కడ అందరినీ పెద్దల్ని గ్రామంలోన ఈ అందరు కూర్చుకొని మాట్లాడి చేసినాము కాబట్టి అందరూ ఒకరు ముందుకు వస్తున్నాము. అందరూ బాగుండాలని భావంతో ఉన్నాం సార్. ఇప్పుడు కూడా దీన్ని అందరి సహకారంతో ముందుకు పోవాలని కోరుతున్నాం. మొత్తంగా మనం గ్రామంలోకి వెళ్దాం, మరికొంతమందితో మాట్లాడదాం, వాళ్ళు ఏమనుకుంటున్నారో చూద్దాం. ఒక ముస్లిం రామాలయం కట్టించడాన్ని ఎలా చూస్తున్నారు, అసలు ఈ గంజహల్లిలో బడే సాబు సంబంధించినటువంటి జీవిత చరిత్ర ఎలా స్టార్ట్ అయిందని అని కొంతమందితో వాళ్ళు ఏమనుకుంటున్నారనేటువంటి అంశం మీద మాట్లాడుతూ ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఒక దర్గా దగ్గర అయితే ఇక్కడ స్థానికులు ఏమనుకుంటున్నారో చూద్దాం. సార్, రామాలయము ఒక ముస్లిం కట్టిస్తున్నాడు, ఎట్లా చూడాలంటారు? ఈ గంజిహల్లి గ్రామంలో శ్రీ మహాత్మా బడే సాబ్ తాత వంశీకుడు సుభాన్ తాత అని ఈ ఎస్పీ నగర్ కాలనీలో ఉన్నాడు. ఆయన ఈ దసకరయ్య గుడి నిర్మాణము కట్టేయాలని ఆయన హృదయంలో ఉంటే కట్టించినాడు దీన్ని. అట్లయితే మనము దసరా స్వామి గుడిని కట్టిస్తామండి, మరి రాముల దేవాలయం గుడిగా నేను కట్టిస్తానని మా బడిసాబ్ తాత వంశీకుడు చెప్పినాడు. అదే మాట ప్రకారంగా ఇప్పుడు ఆయన రాముల దేవాలయం గుడి కట్టిస్తున్నాడు. కానీ హిందూ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అనే కులం భేదాలు ఏమీ లేవు, కులము అంతా ఒకటే అని మా శ్రీ మహాత్మా బడే సాబ్ తాత చెప్పినాడు. అదే ప్రకారంగా ఇప్పుడు మా గంజిహల్లి సుభాన్ తాత రాముల దేవ నిర్మాణం కట్టిస్తారు. ఎవరు చూసినా బడేసా అంటారు, ఎవరి బడేసా? బడే సాహెబ్ తాత శ్రీ మహాత్మా బడే సాహెబ్ తాత అని 369 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఆయన ఉన్నాడు. ఆయన ఈ గంజిహల్లి గ్రామంలో కొన్ని పద్ధతులు కానీ పాలు కానీ గోవులు కొయ్యడం కానీ పాలు అమ్మడం కానీ ఇట్లా ఏమైనా వాములు అంటియడం కానీ అటువంటివి ఏమిటి కానీ జరగవు ఇక్కడ. ఎందుకు అట్లా పెట్టుకున్నారు? పాలు మామూలుగా అందరూ అమ్ముకుంటారు, సొమ్ము చేసుకుంటారు, మంచి ఆదాయ మార్గం కదా. అది పాలు అమ్మితే ఈ ఊర్లో పాడైపోతారని మహాత్మా బడే సాబ్ తాత అనే శాపన వలన పాలు అమ్మడం లేదు. గోవులు కోస్తే కానీ గోవత్తే సనా పెద్ద పాపం అని మహాత్మా బడే సాబ్ తాత చెప్పినాడు. దాని గురించే గోవులు కానీ కొయ్యడం లేదు. వాముల తోటలు అంటిస్తే పెద్ద రోగం తగులుతుందని మహాత్మా బడే సాబ్ తాత అని చెప్పినందుకే ఈ 3 చేయడము జరగడం లేదు ఇక్కడ. అంటే ఇక్కడ మహాత్మా బడే సాబ్ తాతకు సంబంధించి అందరూ కొలుస్తారా, లేకపోతే ఒక మతం వారే కొలుస్తారా? ఈడ మహాత్మా బడే సాబ్ తాతని మొత్తం 3 కులాలు అంటే మొత్తము ముస్లిమ్స్ హిందూ మొత్తం అన్ని కులాలు పరమాత్మని కొలుస్తూనే ఉంటారు. ఇప్పుడు గంజిహల్లిలో మొత్తం కర్నూలు జిల్లాకి వ్యాప్తంగా తెలుసు ఆయన ఉరుసు అయితే మేము ఇంట్లో హిందూ సాంప్రదాయ పోటీలతో ఉరుసు చేస్తున్నాం. కానీ వాళ్ళు వచ్చి ఇంట్లో సదింపులు చేసేంత వరకు మేము భోజనం చేసేదే లేదు. అదే మహాత్మా బడే సాబ్ తాత ఆజ్ఞతో నడుస్తున్నది. మరి కొంతమందితో మాట్లాడతాం. సార్, తెలుసా మీకు ఇక్కడ రామాలయం ఒక ముస్లిం కట్టిస్తున్నాడంటే విషయం తెలుసా, మీకు విన్నారా? విన్నాం సార్. ఏం విన్నారు? ఇప్పుడు మాకు తెలిసింది ఏమన్నా పెద్ద మనుషులు ఏమన్నది అంటే, ఇప్పుడు మేము కొలిసేది బడిసే తాత వంశీకులను. ఎప్పుడు మా పూర్వకాలంలోనే తాతలను కొలిసేది మేము. అదే పద్ధతిలో మేము నడుచుకుంటూ పోతున్నాము. అదే ప్రకారం నడుచుకుంటూ మా ఇయర్లో ఎస్పీ నగర్ కాలనీలోనే మా సుభాన్ తాత అని ఉన్నాడు. ఆయన వల్ల ఇప్పుడు ఆయన భక్తులు అందరూ శిష్యులు చాలామంది ఉన్నారు. ఆయన ఏమన్నదంటే ఇక్కడ దసరా గుడి కొద్దిగా ఇబ్బందిగా ఉంది, కొద్దిగా మనం బాగా చేసుకుంటే బాగుంటుంది అంటే ఆయన తరఫున ఇంటి వాళ్ళందరూ కలిసి ఆయనతో పాటు అందరూ మేము కలిసి నడుచుకున్నాము, కట్టిన తర్వాత మేము ఆ తర్వాత తాతని అడిగినాం, తాత మేము అది సాయం చేసినాం, మాకు కూడా ఏదో రూపంలో మాకు సాయం చేయాలంటే సరే చేద్దామన్నాడు. అదే మాట ప్రకారం ఇప్పుడు రామదేవ్ గుడి కట్టి మొదలుపెట్టినాం. మరి కొంతమంది మాట్లాడుతుంది. తాత, మీకు తెలుసా మీ ఊర్లో ఒక ముస్లిం రామాలయం కట్టిస్తున్నాడన్న విషయం? తెలుసు సార్. ఏమనుకుంటున్నారు? మేము మా తాతకి దీన్ని సాయం చేసినాము. మా ముందు ఉండాలి నేను అంటే సరే ఉంటానండి నేను. అందరూ ఊరే ఆత్మహత్యమైనాము. కళ్ళమనేది లేదు. మా తాత చర్చి 380 కానుంటి ఊరంతా బాగుంది. నీ వాళ్ళు నవ్వులు అన్నికి లేదు, అంతే ఉండం. మా ఇంట్లో ఏం చేసినా పూజ చేసే తాతకి కడ్డీ చదివింపు చేసినాకే తిని చేసేది. అంత లేదు మా ఊరు గడ్డకు పానికి లేదు. ఇంతవరకు బాగా నడుచుకుంటున్నాం. పాలు అమ్మేది లేదు, ఆవును అమ్మేది లేదు, కాయినికి అమ్మేది లేదు. మాది ఊరు జరిగినది పాలు పెరుగు అమ్మేనికి లేదు.
3,100 కాడ నుండి ఇదివరకు మా తల్లి పిల్లకే ఉన్నాం. అంటే మనం చూస్తున్నాం కదా దేశంలో మీ 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 స్వామి అని, మా స్వామి అని, మీ దేవుడు అని, మా దేవుడు అని పంచాయతీ పెద్ద జరుగుతుంది కదా, దీన్ని ఎట్లా చూడాలి? మా కాలం లేదు అది, మా గణ్యాల మనలోనే జరగదు అది. ఇక మా పంచాయతీలో అంత మా తాతల కంటే జరుగుకుంటూ వచ్చింది. అక్కడ ఏం జరుగుతుంది ఏడూరులో, మా కాడ మాత్రం జరగనీకి లేదు. అంత ముస్లిము మాము క్రిస్టియన్స్ అంత ఏకమోటే ఉన్నాము. ఏరు పంచాయతీ లేదు. అంటే ఎప్పుడు ఇక ఊర్లో తేడా లేవా? తేడా లేదు మా ఊర్లో. ఎందుకట్లా? మా తాత చర్చట్లు పెట్టినాడు, అంతవరకు బాగా జరుగుతున్నాను. 300 సంవత్సరాల క్రితం ఈ ఊరికి సంబంధించినటువంటి బడేసాబ్ తాత అనేటువంటి ఒక యోగి తాను చూపించినటువంటి మార్గాన్ని మేము చూస్తూ ఆచరిస్తున్నాము, ఆ బాటలోనే నడుస్తున్నాము. ఈ గ్రామంలో ఒక ప్రత్యేకమైనటువంటి సాంప్రదాయం, ఈ గోనెగండ్ల మండలంలో ఎక్కడ లేనటువంటి ఒక సాంప్రదాయం ఇక్కడ గంజిహల్లిలో కొనసాగుతుంది. అన్ని మతాలు ఒకటే, అందరూ కూడా బడేసాబ్ తాతను పూజిస్తాం, బడేసాబ్ తాతను ఆరాధిస్తాం. ఆ తాత చెప్పినటువంటి సూక్తుల్ని, ఆ భక్తి మార్గాలు మేము పాటిస్తాం. ఈ గ్రామంలో పాలు అమ్మడం కూడా శాపంగా ఉన్నటువంటి పరిస్థితి. అదే సందర్భంలో గోహత్య ఎలాంటి పరిస్థితుల్లో చేయకూడదు. కానీ ఒకే మార్గాన్ని నడిచేటువంటి అన్ని మతాలు ఒకే మార్గంలో నడుస్తున్నాయంటే అది గంజిల్లా ఆదర్శంగా నిలిచింది. ఆ నేపథ్యంలోనే ఈ దర్గా నిర్మించడానికి కూడా హిందువులు సహకరించారు, హిందువులు ముందుని కట్టించారు. అదే సందర్భంలోనే రామాలయం ఇప్పుడు నిర్మించడానికి ఒక ముస్లిం ముందుకొచ్చినటువంటి పరిస్థితి గంజిహల్లిలో ఉంది. ఈ గంజిహల్లి గ్రామం ఈ దేశానికి ఆదర్శం కావాలి. మతాలతో కులాలతో మధ్య రగులుతున్నటువంటి ఈ చిచ్చు ఏదైతుందో అది ఆరిపోవాలంటే అలాంటి కులోన్మాదులు మతోన్మాదులు ఈ గంజిల్ల గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజల యొక్క ఆశయాలను, ఇక్కడ ఉన్నటువంటి ఈ సిద్ధాంతాలను, ఇక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాలను ఒకసారి గమనించండి. ఈ ఊర్లో జరుగుతున్నటువంటి ఈ మత సామరస్యాలకు అతీతంగా ఉన్నటువంటి ఐక్యమతాన్ని గుర్తించాల్సినటువంటి బాధ్యత ఈ భారతదేశ ప్రతి పౌరుడిపైన ఉంది. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ, కర్నూలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.